దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, నీ ప్రార్థనలన్నీ ఆలకించే దేవుడు. దేవుడు బిడ్డలారా, రేగి మొదటి జామున మీరు లేచి ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఎలాంటి అద్భుతం అంటే, నేను ప్రార్థన చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అనేటటువంటి నమ్మకముతో 3 గంటల రాత్రి సమయంలో మీరు లేచి ప్రార్థన చేసినట్లయితే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. ఆయన పేరు ఒకటి ఉంది కదా, ప్రార్థన ఆలకించువాడా అని. ఆయన ప్రార్థన ఆలకించువాడు. కాబట్టి నేను ఇంకా నిద్రపోతాను, నాకు నిద్ర వస్తూ ఉంది, నాకు మెలకువ రాలేకపోతుంది, నేను ప్రార్థన చేయలేను అని నువ్వు అనుకోకుండా, దేవుని యొక్క వాక్యం చెప్పబడిన రీతిగా కీర్తనలు 32వ అధ్యాయము 6వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. దేవుడు దర్శించేటటువంటి సమయం ఉంది. దేవుడు నీ ప్రార్థన ఆలకించే సమయం ఉంది. నీ మొరని ఆయన చెవియొక్కేటటువంటి సమయం ఉంది. ఆ సమయమున నీవు ప్రార్థన చేసినట్లయితే దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుని యొక్క కార్యాన్ని నువ్వు చూస్తావు. ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించువాడు. నువ్వు ఏది కావాలని ప్రార్థన చేస్తావో, ఒక భక్తుడు అంటూ ఉన్నాడు కదా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. రేయి మొదటి జామున లేక తెల్లవారు జామున నువ్వు లేచి ప్రార్థన చేయి. మనుషులని ఆశ్రయించుట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. 3 గంటల రాత్రి 3 గంటల సమయమున నువ్వు లేచి ప్రార్థన చేసినప్పుడు నీ మొరని, నీ ప్రార్థనని ఆలకించే నీ దేవుడు నీకు స్వస్థతనిస్తాడు. దేవుడు బిడ్డలారా, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడుగా ఉంటూ ఉన్నాడు. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరంగా ఉంటుంది. గనక యథార్థముగా నీతిగా ఉండి నువ్వు చేసేటటువంటి ప్రార్థన ఆయనకు ఆలకిస్తాడు అనే నమ్మకంతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, భయముతో భక్తితో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ జీవితంలో నువ్వు అద్భుతం చూస్తావు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. అందుకే భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా, దావీదు అంటున్నటువంటి మాట, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును. దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి నీవు కీర్తనలు 145వ అధ్యాయము 18వ వచనము నుండి 20వ వచనం వరకు మీరు చదువుకున్నట్లయితే దేవుని కార్యాన్ని మీరు చూస్తారు. దేవుని యందు భయము భక్తి కలిగి తెల్లవారుజామున 3 గంటల రాత్రి సమయమున మీరు లేచి ప్రార్థన చేసినట్లయితే ప్రార్థన ఆలకించు వాడైనటువంటి నీ దేవుడు నీ కోరికని తీరుస్తాడు. నీ మొరని ఆలకిస్తాడు. నీకు కావలసినవన్నీ కూడా సమృద్ధిగా నీకు, నీ కుటుంబానికి కలగజేసి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆనందభరితులుగా చేసేటటువంటి స్థితిలో మిమ్మల్ని ఉంచబోతున్నాడు. అటువంటి కృప దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును, మీ కుటుంబానికి అనుగ్రహించును గాక. ఆమేన్.